ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి, మండలానికి, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి ఎంతో పేరు తీసుకురావాలని అహర్నిశం కష్టపడి ఎంతో బరువులు ఎత్తినటువంటి వెయిట్ లిఫ్టర్ సత్యజ్యోతి ఈరోజు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోవడంతో ఆ కుటుంబం పూర్తిగా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మరోవైపు ఆ కుటుంబానికి దేవుడు వేసినటువంటి పెద్ద శిక్షగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కరెక్ట్గా 28 రోజుల క్రితం తండ్రి చనిపోవడం, దాని తర్వాత మళ్ళీ 1 మంత్ కూడా పూర్తిగా కాకముందే ఈరోజు ఆ కుటుంబంలో చిన్న కూతురైనటువంటి సత్యజ్యోతి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోవడంతో కుటుంబం అంతా కూడా పూర్తిగా శోక సముద్రంలో మునిగిపోయింది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఆమె సిస్టర్ మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఎలా ఉండేవాళ్ళు, ఇంటి దగ్గర ఏ విధంగా ఉండేవాళ్ళు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండేవాళ్ళు, అసలు వెయిట్ లిఫ్టర్కి ఏ విధంగా దోహదం చేశాయి, ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణాలు ఏమిటి నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి అమ్మ, ఈరోజు చెల్లి మీరందరూ కూడా వెయిట్ లిఫ్టర్సే? వెయిట్ లిఫ్టర్స్ సార్, నేను చెల్లి వెయిట్ లిఫ్టర్స్. నా ఇన్స్పిరేషన్తో ఎప్పుడు నీ ఇన్స్పిరేషన్ తోటి నేను చేస్తున్నాను అని చెప్పేది. నా ఇన్స్పిరేషన్ తోటి అది వెయిట్ లిఫ్టింగ్కి వచ్చింది. చిన్నప్పుడు వెయిట్ లిఫ్టింగ్కి వచ్చింది. మళ్ళీ 8 ఏళ్ళ వరకు చేయలేదు, ఆపేసింది. తల్లి అమ్మకు బాగాలేదు అని చెప్పి అమ్మగారి కోసం చేసేది. తర్వాత మళ్ళీ నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయి నెల కూడా అవ్వలేదు, నాన్నగారు చనిపోయారు. తర్వాత ఇంకా చెల్లి ఇప్పుడు వైజాగ్ దాంట్లో రైల్వేస్లో వాల్టర్ డిపోలో చెల్లి జూనియర్ క్లర్క్ కింద చేసేవాళ్ళు. సీనియర్ నేషనల్ బ్రాంజ్ మెడల్ దానికి. రైల్వేస్ నుంచి అయితే గోల్డ్ మెడల్ వచ్చింది, 2 సార్లు గోల్డ్ మెడల్ ఇచ్చింది రైల్వేస్ నుంచి. ఇప్పుడు కూడా వెళ్ళేది కూడా మా కొండవెలగడ స్టేట్ మీట్ అవుతుందనే వెళ్ళాము. అలా వెళ్తుంటూ వైఎస్ఆర్ నగర్ వరకు వచ్చాం. అటు నుంచి లారీ వస్తుందని నేను ఆపాను. ఆ డ్రైవర్ అనేవాడు దాన్ని లాక్కెళ్ళిపోయి పైనుంచి డ్రైవర్ తీసుకెళ్ళిపోయారు దాని మీద నుంచి. ఆన్ ది స్పాట్లో పిలిచింది, అక్క అని పిలిచింది. వెనక తిరిగి చూడగానే అమ్మాయి లేదు. చూసేటప్పటికల్లా టైర్ కింద ఉంది అమ్మాయి. ఇప్పటికీ ఏం జరిగిందనేది నాకు ఇప్పటికీ ఏంటో తెలియట్లేదు. మీరు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు? ఈరోజు ఈ వెయిట్ లిఫ్టర్గా రాణించడానికి కారణం ఏంటి? నాన్నగారు చూస్తే 1 మంత్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. చూస్తూ ఉంటే మీరు ఆడపిల్ల అయినప్పటికీ కూడా మగపిల్లలైన నాన్నగారు కూడా మిమ్మల్ని చూశారు, అదేవిధంగా ముందుకు వెళ్ళారు. ఈరోజు నాన్నగారి పేరు కూడా అదేవిధంగా నిలబెట్టారు. చూస్తూ ఉంటే మీ ఇంట్లో 3 అక్క చెల్లెలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరారు. ఆ తమ్ముడు అన్నదమ్ముడు కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరారు. అందరినీ కూడా వెల్గా సెటిల్ చేశారు. నాన్న కూడా తిరిగిరా లోకానికి వెళ్ళిపోయారు. ఒకవైపు చెల్లి ఇలా జరిగింది. ఏ విధంగా ముందుకు వెళ్ళేవాళ్ళు? చెల్లి ఏ విధంగా తోడ్పట్టుండేది అమ్మగారు చనిపోయిన తర్వాత? మొత్తం నేను చెల్లి మేము ముగ్గురం స్పోర్ట్స్కి వెళ్ళాము. నేను చెల్లి అన్నయ్య స్పోర్ట్స్కి వెళ్ళేవాళ్ళమి, విద్యుత్ స్టేడియంకి. ఆ తర్వాత నేను చెల్లి ఇద్దరం, అన్నయ్య ఇంక చేయలేకపోతే ఇంక నేను చెల్లి వెళ్ళేవాళ్ళమి. చెల్లి సిబిఆర్లో చదువుకున్న 10th వరకు. హైదరాబాద్ సిబిఆర్ విజయవాడ కేతన్కొండలో ఉంది. నేను హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో ఉండేదాన్ని. అప్పటికి చెల్లి నా ఇన్స్పిరేషన్ తోటి అక్కడికి వెళ్ళింది స్కూల్కి. తర్వాత చాలా సంవత్సరాలు ఆపేసింది. ఏదైనా అమ్మాయి అనుకుని మొత్తం గ్రౌండ్కి తీసుకెళ్దాం, ఎక్కడికి వెళ్ళినా ఏ మీట్కి వెళ్ళినా అమ్మ మాతో ఉండేది. నాన్న ఉద్యోగం పరంగా చేసేవాళ్ళే కానీ అమ్మ మాతో ప్రతిసారికి ఎక్కడికైనా అమ్మ మాతోటే ఉండేవాళ్ళు. ఏ మీట్కి వెళ్ళినా, ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. అలాంటిది ఇప్పుడు నాకు ఎలా చెప్పాలి ఏంటో కూడా తెలియట్లేదు. అసలు మీట్ వల్లే వెళ్ళాము. నాకు అంత గాయాలేం కాలేదు, మామూలుగా నీస్ కాట్లకి తగిలింది, యాంకిల్కి. ఆ పిల్ల అసలు చనిపోయిందనేది నాకు ఇప్పటికి అక్క అని పిలిచింది, ఒక్క కేక తప్ప నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు. మొత్తం చాలామంది అసలు ఒకటే అంది, అక్క ఇంటర్నేషనల్ కూడా ఒక్కసారి ఆడేసి ఆపేస్తాను అక్క గేమ్, ఇంక వెళ్ళిపోతా. ఇంతవరకు అది ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు ఉద్యోగాన్ని చేయలేదు. 5 రోజులు తప్ప అది ఎప్పుడు ఉద్యోగం కూడా చేయలేదు. ఎప్పుడు సెలవులోనే ఉండేది. అది మెడలు కొట్టడం వల్ల దానికి 2 సంవత్సరాల సెలవులు వచ్చాయి. దానికి స్పెషల్ స్పేరింగ్ లీవ్స్లోనే ఉండేది. అది ఎప్పుడు ఆఫీస్కి అనేది ఎప్పుడు వెళ్ళలేదు. ఉద్యోగం చేసినప్పటి నుంచి 5 రోజులు నాకు తెలిసి 5 రోజులు వెళ్ళిందేమో తప్ప ఇంకెప్పటికీ వెళ్ళలేదు. అది ఎప్పుడు సెలవుల్లోనే. ఎప్పుడు మెడలు కొడితే మెడలు గోల్డ్ ఇచ్చేది. రైల్వేస్కి మెడలు ఇచ్చింది. సీనియర్ నేషనల్ మెడలు కొట్టడం వల్ల 2 సంవత్సరాల సెలవులు ఇచ్చారు దానికి. ఇప్పుడు సెలవులు వస్తాయి, నాన్న లేరు కదా, నేను ఉంటాలే అక్క, నేను చూసుకుంటానని చెప్పి నాకన్నా ఎక్కువగా ధైర్యం. ఇంట్లో అందరికీ అదే ధైర్యం. ఎందుకు ఆలోచిస్తారు, నేను ఉన్నాను కదే
నాన్నగారు అయితే హెల్త్ బాగోక బీపీ డౌన్ అయిపోయింది. మాకు అప్పటికి అంబులెన్స్ అవేమి మాకు అందుబాటులో మా దగ్గర లేవు. లేకపోతే నాన్న కూడా మేము బతికించుకునే వాళ్ళం మేము. చెల్లికి ఇంకా ఆన్ ది స్పాట్లో చనిపోయింది. అక్కడ కూడా మాకు చేయడానికి ఏమీ లేదు. నేను బండి ఆపాను, నాకు 100% నేను చెప్పగలను. నేను బండి ఎడ్జ్కి ఆపాను, ఆ లారీ ఓడి అనేది వచ్చేసి చెల్లి మీద నుంచి తొక్కుకొని వెళ్ళిపోయాడు. ఆ తొక్కేటప్పుడు అక్క అని పిలిచిందేమో, దానికి ఇబ్బంది అయ్యి అమ్మ అని కూడా పిలవలేదు, నన్నే పిలిచింది అక్క అని. మాట్లాడుకుంటూనే వెళ్ళాము ఇద్దరం. ఇది నేను అన్నీ మాట్లాడుతున్నాను, ఇలా మీట్ ఆడాలక్క, ఇలా రైల్వేలో ఇదక్క, ఇంత చేయాలి, నాన్న చనిపోయారు, ప్రాక్టీస్లో లేను, ఇబ్బంది అవుతుందక్క అంటే ఎంతో కొంత చెయ్యే అని చెప్పి అందము. ఇది స్టేట్ మీటే కదే, ఏం పర్లేదు లేవే, చెయ్యే అని చెప్పి అన్నాము. ఇంకా దాంట్లో ఇంకా అలా ఏ చేయాలో కూడా అర్థం కాలేదు. చనిపోయి ఆన్ ది స్పాట్ చనిపోయి. అప్పటికి అందరినీ అడిగాను ఏమైంది 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 అంటే బాగానే ఉంది అన్నారు. కానీ ఆన్ ది స్పాట్లో లారీ గుద్దేసింది దాన్ని. సో చూసాం కదా, తీవ్రంగా బాధిస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరూ కలిసి ఈరోజు అక్కడ రాష్ట్ర పోటీలు అయితే అవుతున్నాయి కొండవేలగడలో. ఆ చూడడానికని అక్కడ వెళ్ళడానికి ప్రయత్నంలోనే ఇక్కడ విజయనగరం నుండి కొండవేలగడ వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో ఒక లారీ అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చినటువంటి లారీ కింద పడి ఈరోజు. నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.